एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। నీకు ఇంకో సినిమా చూపిస్తాను రా రేపు. హలో అమ్మా. హలో అమ్మా, తమ్ముడు ఇంటికి రాలేదురా ఉదయం నుంచి, నాకు భయం వేస్తుంది. ఆడే వస్తాలే అమ్మా, ఆడనేం తిట్టక, నువ్వేం కంగారు పడకమ్మా. హలో, నాకు భయం వేస్తుంది. ఎందుకమ్మా అలా ఫోన్ చేస్తున్నావు నువ్వు? ఆడే వస్తాలే అమ్మా, కంగారు పడకమ్మా. నీకు ఇంకో సినిమా చూపిస్తాను రా రేపు. హలో సత్య, ఎలా ఉన్నావురా? ఏం లేదురా, బాగున్నావా? చాలా రోజులైంది కదా, అందుకే ఫోన్ చేశాను. ఏం మాట్లాడవేంట్రా, ఏదో ఒకటి మాట్లాడు. ఆ రోజు అవునా, ఎవడై ఉంటారా వాడు? రేపు ఇంకో సినిమా చూపిస్తాను అన్నాడా? సరేలే, కానీ మా తమ్ముడు ఇంటికి రాలేదంటరా, కొంచెం ఎత్తుకు పంపించరా. నేను ఎత్తుకు పంపిస్తానులే. సరే బాయ్. సరే. హలో హలో హలో, ఎవరు? హలో, ఎవరండి? నేనెవరో తెలియాలంటే బుధవారం ఊరి చివరున్న బంగ్లా దగ్గరికి రా. ఎవడై ఉంటాడు వాడు? Run it up, hit them up, give them that funk like serving that thump right out of that trunk like run it up, fuck it up. Run it up, hit them up, beat it down one night, give them that funk right. రే సత్య, మా తమ్ముడు మా తాతింటి ఉన్నాడు, కానీ నన్ను ఒకడు ఊడిసి కూడా బంగారు దగ్గర రమ్మన్నాడు రా. అక్కడ ఆడుంటాడు, పద వెళ్ళి పట్టుకుందాం.
హీరో తీసుకొచ్చావు? ఏంట్రా నువ్వు చిన్నపిల్లలు ఎందుకు చంపారా? అసలు మా తమ్ముడు ఎందుకు చంపారా? ఆ చిన్నపిల్లలు నేనెందుకు చంపుతాను రా? వీణెందుకు చంపుతున్నావురా నువ్వు? నువ్వు చంపకపోతే ఇంకెవరు చంపుతారా? ఆ చెప్పినోడు ఎవడో నాకేం తెలుసురా, కానీ ఆ చంపింది ఎవడో వీడికి తెలుసు. ఏంటి? వీడికి తెలుసా? మన్నీ చనిపోవడం కారణం కూడా వీడే. వీడేం చేశాడ్రా? నీకు వాడికి ఏం సంబంధం? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు నా గతం తెలుసుకోవాలి. నా గురించి తెలుసుకోవాలంటే ముందు మా అన్నయ్య గురించి తెలుసుకోవాలి. అది నా చిన్నప్పుడు. చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే కథ కథలకాగే అందమైన గూడే చెదిరే. కష్టం వచ్చినా ఇంకో వైపే కంటి రెప్పలా కాసే కాపే, కొన్ని గుర్తులేవో మిగిలే విధి ఎరగదు జాలే, చిన్ని గుండె నాదే పగిలే. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. రేయ్ డైరెక్ట్గా పాయింట్కి రా. నా గురించి చెప్పడానికి ఏం లేదు. పడుకోవడం లేగడం ఇంకేం పని ఉంటుంది నాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యే హాలిడేస్లో ఖాళీగా ఉన్నాను. నా చేతిలో ఫోన్ ఉంది, ఇంకా ఫోనే నాతో. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి గురించి చెప్పేది ఎందుకు, మీరే చూడండి. హలో హలో, చెప్పు. ఎక్కడా? ఇంటికాడ వచ్చేస్తున్నాను. ఈ సెలవుల్లో ఇంకెలాగే అయిపోతుంది. రోజు రావడం, ఫోన్ చూడడం, గేమ్ ఆడడం, ఇంకో పని లేకుండా పోతుంది. ఒకరినొకరిని తిట్టుకొని ఎవడింటికాడ వెళ్ళిపోవడం. కానీ ఒకడు ఉంటాడు, పిచ్చ కోపం తెప్పిస్తాడు. ఏట్రా? బ్లూ పెన్ ఉందా? నేనే చదవను, మళ్ళీ బ్లూ పెన్ లేదు. చెప్పడానికి ఏం లేదు. మా ఊరి గురించి చెప్తాను నేను. అనగనగా నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం, మౌనంగా ధ్యానంలో ఉంది మాగణం, చిట్టి భద్రంగి బిట్టల టిక్కు టిక్కు కొమ్మరమ్మల్ల మైనాల కుక్కు కుక్కు, ఇది పల్లెకి తెలిసిన మెలోడీయా. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు, చూడగా చాలేనా రెండే కళ్ళు, పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు, పండగలు
తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య పేరు ఘన. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా. గోపాల గోపాల అలకేలరా చీకటి వేళకి నిబంచన చేరని మనసిది శమించున వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా. అల్లరి చేష్టల దండించిన హక్కున చేరి చిలాలించన నెమ్మది చెదిరిన అమ్మను చూడగ విరాన రారాదురా. గోపాల 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 అలకేలరా దీపాల వేళాయే అగుపించరా. హలో, హలో, ఎక్కడా? ఇంటికాడ వచ్చే. వచ్చేస్తున్నాను. మళ్ళీ ఏడుదిరా? బ్లాక్ పెన్ ఉందా? మళ్ళీ రాక మళ్ళీ వస్తే ఫోన్ ఎవరా ముందు నువ్వు కూడా చెప్పాలి. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను రా. తీదగలే తర్వాత ఫోన్ ముందు స్టోరీ రాయరా బాబు. నన్ను దానికి ఆడి పిలిచావు. రే, స్టోరీ రాయాలి, రాద్దాం. ఎలా మొదలు పెట్టాలి? చేసి అలాగా ఏ స్టోరీ రాద్దాం? అలా కాదు, యాక్షన్ ఫైట్స్ అవి బాగుంటాయి. అబ్బా, ఎలా మొదలు పెట్టాలి? రాద్దాం. నా గురించి వదిలేయండి. మా అన్నయ్య ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అదే నేను మొన్న ప్రపోజ్ చేశాను కదా, ఏం ఆలోచించావు? నన్ను బాగా చూసుకుంటావా? నన్ను వాకింగ్ చేయవు కదా? సరే అయితే. ఓకేనా? నిజంగా సీరియస్గా చెప్తున్నావా?
సరే అయితే మళ్ళీ చేస్తాను. పలికానే పెదాలతోనే పలుమార్లు ఇలాని పేరే అలవాటే లేదాయే వెతికే మాయవి నీవేలే. ఒక్క మాటే మాట్లాడమంటే మది దాటి రాలేను అందే విన్నావా అంటూనే పిలిచాయే నా మౌనాలే. కలవా కదవా నన్ను తాకే అలవా మనసే సంద్రంలా మారిందా సఖియే సఖియే కదిలే నదిలే. అట్లాగే మంచి సినిమా అవుతుంది. అవునరా షార్ట్ ఫిల్మ్ చేద్దాం కదా, స్టోరీ రాసువా? రాశాను రా, కానీ ఏదో రాశాను, కానీ తీయాలరా. తీస్తే నాకు అది తెలుస్తుంది. చాలా మంది ఉండాలి కదరా. నేను రాసిన స్టోరీలో అన్నమంది అక్కర్లేదురా. నేను ఫోన్లో చూసాను రా, అది చాలా కష్టం రా. కష్టపడతాను రా, అది ఎంత కష్టమైనా పర్వాలేదు. చెయ్యరా, నేను నీకు సపోర్ట్ ఉంటాను. సరేరా అని వస్తున్నాను అన్నయ్య. మళ్ళీ ఏట్రా? అంత స్కేల్ ఉందా? రా తమ్ముడు, నేను ఇస్తాను కదా, స్కేలే కదా కావాలి నీకు, రా. కానీ ఒకరోజు మా అన్నయ్యకి ఇలా జరుగుతుందని అనుకోలేదు. అసలు నువ్వేమనుకున్నావు? అసలు 2 days నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, మెసేజ్ చేస్తున్నాడు. ఏమైంది నీకు అసలు? అలా నీకు నాకు సెట్ అవ్వదు, మిమ్మల్ని ఇంకా మర్చిపో. అసలు ఏమైంది? నేనేం చేశాను చెప్పు. మన విషయం మన ఊర్లో తెలిసిపోయింది, మిమ్మల్ని ఇంకా మర్చిపో. అయితే నేను చేయమంటావు? 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. చిన్నదైన జాలి కంగారు ఉన్నదా నీకు? జాబ్ లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఇదే చెప్పు, నీ మంచోని కాదా, నీ చెడ్డోన్నా? అసలు ఏముందని నేను ప్రేమించాలి? జాబ్ ఉందా, ఉద్యోగం ఉందా, డబ్బు ఉందా? జాబ్ వస్తుంది, కంగారు పడద్దు, టైం పడుతుంది. మిమ్మల్ని ఇంకా మర్చిపో. ఎలా రావు? నేనేమైపోవాలి? నేనేం చేయాలి? నువ్వు బాగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, నేనేమైపోవాలి? ఇది కరెక్ట్ కాదు. ఫోన్ కట్ చేసింది, దీనికి ఎంత పొగరో. ఆ ఇన్సిడెంట్ జరిగింది నుంచి అన్నీ మొత్తం మారిపోయాడు. కొత్త కొత్త అలవాట్లన్నీ తమ్ముడు తిన్నావా? పోయింది, లైఫ్ మొత్తం పోయింది, అయిపోయిందిరా. నువ్వు బాగా చదువుకోరా తమ్ముడు, బాగా ఉండు. కాలం గడిచే కొద్దీ మా అన్నయ్యకి అలవాట్లు ఎక్కువైపోయాయి. ఆగని వచ్చేసి అనియా తప్పుకో. అనియా